బిజినెస్ టర్నోవర్ పెంచుకోవడానికి ఆలోచిస్తారు గానీ, దే విల్ నాట్ థింక్ అబౌట్ హౌ మచ్ క్యాష్ వి ఆర్ గెట్టింగ్ అని. నాకు తెలిసిన బిజినెస్ 4 పద్ధతులండి. ఒకటి టర్నోవర్ బావుండాలి. అది పెంచాలి ఖచ్చితంగా. ఎందుకంటే గ్రోత్ ఈజ్ లైఫ్. సో, గ్రో అవ్వాలి, స్కేల్ అప్ అవ్వాలి బిజినెస్‌లు. ఎందుకంటే ఏ బిజినెస్ కన్నా స్టార్టప్, స్కేల్ అప్ అండ్ మూడోది స్క్రూ అప్ అంటారు. అది సరిగ్గా చేయకపోతే జరిగిద్దనమాట. ఈ స్కేల్ అప్ అంటే టర్నోవర్ పెంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఒక ఆశయం ఉంటుంది. ఒక యాంబిషన్, ఒక విజన్ ఉంటుంది. సో, రెండవది ఎక్స్‌పెన్సెస్ ఆడిటింగ్ ఇవన్నీ గనక అది కంట్రోల్‌లో లేకపోతే టర్నోవర్ పెరిగి ఏం లాభం లేదండి. సో, ఇవి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం అనేది రెండవది. మూడవది క్యాష్ ఫ్లో పెంచుకోవాలి. ఈ క్యాష్ ఫ్లో పెరిగితేనే మీ ప్రాఫిట్ మీ చేతిలో ఉంటుంది. ప్రాఫిట్ పెరగడం ఒకటి, క్యాష్ ఫ్లో పెరగడం ఒకటి. క్యాష్ ఈజ్ ద కింగ్ అని ఎందుకంటారంటే ఎస్పెషల్లీ మీకు చాలా మంచి అవకాశం వచ్చింది ఇలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి. కానీ మీ క్యాష్ ఎక్కడెక్కడో స్టక్ అయ్యి ఉంది. మీ ఆపర్చునిటీ మీ క్యాష్ వచ్చే వరకు ఉంటుందా? అందుకని క్యాష్ ఈజ్ కింగ్ ఎందుకంటే చేతిలో డబ్బున్నవాడే రాజు. ఎవరు నెగోషియేషన్ చేయగలుగుతారంటే చేతిలో డబ్బులున్నవారు. అల్టిమేట్‌గా మనం చాలా అవసరం లేని మన మిడిల్ క్లాస్ ఇవన్నీ కొనుక్కుంటా ఉంటారు. ఒక 20,00,000 2,00,000 క్యాష్ డౌన్ పేమెంట్ చేసి 20,00,000 కారు కూడా కొనొచ్చు. కానీ నిజంగా 20,00,000 క్యాష్ అంటే ఆ 20,00,000 కారు కొంటారా? అని మీరు అనొచ్చు. అంత లోన్‌లో తీసుకోవాలి కదా! సో, మనకి మనీ క్యాష్ ఫ్లో వాల్యూ తెలిసిన వాళ్ళు ఏది అవసరమో అది ఎలా తీసుకుంటారు? అసలు ఇది ఈవేళ పర్టిక్యులర్‌గా కాంటెక్స్ట్‌లో బిజినెస్‌కి ఈ క్యాష్ ఫ్లో కాన్సెప్ట్ బాటమ్ లైన్ థింకింగ్ అంటారు. ప్రాఫిట్ అన్నది ఒకటి, క్యాష్ ఫ్లో ఉండడం ఒకటి. దాని గురించి తెలుసుకోవడానికి మన మధ్యన వి హావ్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్. సో, చాలా కంపెనీస్‌లో వర్క్ చేశారు ఆయన. ఆయన గురించి మనం తెలుసుకుందాం. లైవ్ టాక్ విత్ బిజినెస్ డాక్టర్ మయూరి శ్రీనివాసరావు గారు. ఇది టాపిక్ నేమ్ ఇస్ క్యాష్ ఫ్లో ఇస్ కింగ్. అండ్ ఆయన బిజినెస్ డాక్టర్ అనే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా చేసి దాంట్లో హైదరాబాద్ లోకల్ బిజినెస్ డాక్టర్ అని ఉంది ఆయన కింద చెప్పినటువంటి దాంట్లో. సో, ఐ థింక్ ఈజ్ వెరీ ఎక్స్‌పర్టైజ్ అని నాకు ఒక పరిచయం చేసినారు. నాకు ఇది ఒకసారి కలిసాను ఆయన్ని. కానీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి చాలా కంపెనీస్‌కి ఆయన కన్సల్టెన్సీ చేస్తుంటారు. సో, మేము బోల్డ్ 2020 అనే ప్రోగ్రామ్ పెట్టాం. దాంట్లో డిఫరెంట్ మనకి బిజినెస్ కావాల్సిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడాం. అలా దీస్ ఆర్ ద బిజినెస్ మెంటరింగ్ అండ్ కోచింగ్ ఆర్ ద సర్వీసెస్ వి డు. నా పర్సనల్ సర్వీసెస్ మా బి క్లబ్ తరపున సర్వీసెస్‌కి మీరు నా వెబ్‌సైట్ చూడొచ్చు వేణుభగవాన్.com. అండ్ నేను ఎవరు కొంచెం తెలియని వాళ్ళకి నేను ఐ యామ్ ఎన్ ఆథర్. సో, మై బుక్స్ ఆర్ సోల్డ్ ఓవర్ 1,00,000 ఇన్ Telugu, English, Kannada together. So, thank you and welcome to today's session, and I introduce the speaker. Mr. Srinivasarao Mayuri is a recognized corporate business leader. 22 years of experience in managing business for large conglomerates of global and national repute. Dynamic motivational speaker and performance coach. This is surprising. So, business lo kuda motivation untadi anamata. Certified business doctor plus NLP practitioner plus strategist. Nice. Worked as a vice president and state head for Telangana at Reliance Jio, and was in senior management positions with Idea Cellular Limited, Tata Teleservices, Subiksha, Nerolac Paints, Shell Petroleum, Hindustan Lever Limited, and Asian Paints. So, ఇది ఆయన యొక్క ప్రొఫైల్. సో, I'm not able to see any. Okay, I'm sorry. సో, ఆయన చెప్పేటటువంటి దాంట్లో ఇవాళ బేసిక్‌గా 3 వైటల్ పాయింట్స్ అని చెప్పారు ఆయన. ఆ వైటల్ పాయింట్స్ ఏంటో ఒకసారి మీకు ఇది ఒకటి చూస్తే బాగుంటుంది. బిజినెస్ మోడల్. దేర్ ఆర్ 3 క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఫర్ ద సర్వైవల్, సస్టెనెన్స్ అండ్ సక్సెస్ ఆఫ్ ఎనీ బిజినెస్. బిజినెస్ మోడల్, రైట్ బిజినెస్ మోడల్ ఎంచుకోవడం ఒక వ్యాపారానికి ఎంత ముఖ్యం. స్టార్ట్అప్ కానీ, స్కేల్ అప్ కానీ బిజినెస్ మోడల్ ఒక్కొక్కసారి మనకి పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం పనిచేసిన వెహికల్ ఒక్కొక్కసారి వెహికల్స్ మారుస్తూ ఉంటాం. అంటే మనం ఒకప్పుడు పడవ మీద వెళ్ళిన వాళ్ళు అమెరికాకి మన వాస్కోడి గామా, కొలంబస్ వీళ్ళందరూ బోట్స్‌లో చిన్న షిప్స్‌లో వాడుండేవారు. ఇవాళ మనం ప్లేన్ వాడుతున్నాం కదా! అలా వెహికల్స్ మారుతున్నప్పుడు కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత ఒకే విధంగా బిజినెస్ మోడల్స్ పనిచేస్తాయంటే నాకు తెలిసిన చాలా బిజినెస్ మోడల్ రీఇన్వెంట్ చేసుకోవాల్సింది. వి హావ్ రీఇన్వెంటెడ్. సో, ఇలా డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద రాకపోతే ఇంత ఈజీగా ఇంత జరగకపోను ఇవన్నీ కూడానండి. ఒక టీవీలో స్లాట్ కొనాలని నేను 7, 8 ఇయర్స్ నుంచి నెగోషియేట్ చేసి ఎప్పుడు నేను ఒక ప్రైస్‌కి ఒప్పుకోవడం, తర్వాత వాళ్ళు ప్రైస్ పెంచేయడం. సో, అది మేము చేయలేకపోవడం. ఇట్లా పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చింది. బట్ నౌ టెక్నాలజీ హాస్ గివెన్ అస్ ఎ న్యూ ఆపర్చునిటీ ఆన్ బిజినెస్ మోడల్ అండ్ పీపుల్ అండ్ ప్రాసెస్. సో, ఎస్పెషల్లీ పీపుల్ మీద నేను చాలా సార్లు మాట్లాడున్నాను. లెవెల్ 6 లీడర్‌షిప్ అని బుక్ కూడా రాస్తున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్యాష్ ఫ్లో. హి ఈస్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఆఫ్ క్యాష్ ఫ్లో టుడే.
సో లెట్ us ask all the questions శ్రీనివాసరావు గారు. అండ్ ఆయన ప్రెజెంటేషన్ ఒక 50% అండ్ ఇంటరాక్షన్ మిగతా 50% ఉంటే our entrepreneurs and our leaders will benefit అండి. So thank you so much and it's over to you Srinivas garu. Thank you, Venu garu. At the outset, I want to thank you for having me on the show. And I also want to thank all the friends and viewers who have joined us on this show. If mana show pair Bold Talks kabatti, I would try not to be a soothsayer or politically correct. Instead, I'll put forth all the facts and views which I have gained through my experience and to the best of my knowledge. So, how do you want it to go, Venu garu? Do you have any questions? Yes, sir. So first you can introduce, sir, what is your services is all about. ఒక businesses కి 3 vital factors అని ఏదైతే ఉన్నారో ఎక్కడ ఎక్కువ మంది మిస్టేక్ చేస్తారు, పర్టికులర్ గా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఈ క్యాష్ ఫ్లో అన్నది ఇంపార్టెంటా, స్టిల్ షుడ్ బి కంటిన్యూ అవర్ బిజినెసెస్ ఇన్ క్రెడిట్, ఆల్రెడీ క్రెడిట్ ఇచ్చుంటే ఏం చేయాలి, ఇప్పుడు నా దగ్గర ఇన్వెంటరీ ఉంది, ఇప్పుడు చాలా మందికి అవసరం, మరి చాలా మంది ఇప్పుడు పే చేయలేరు, మరి నేను క్రెడిట్ ఇవ్వడం శ్రేయస్కరమా, వాట్ ఈస్ ద బెస్ట్ మోడల్ ఫర్ అస్, ఇప్పుడు దాకా నేను చేస్తున్న విధానమే కంటిన్యూ చేయాలా లేదా ఇప్పటి నుంచి వేరే మోడల్ కంటిన్యూ చేయాలా. సో ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ద కోవిడ్ లో ఈ బిజినెస్ లో ఉండాల్సినటువంటి ఈ క్యాష్ ఫ్లో మీద మీరు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్. So basically cash flow ki 2 components unnayandi. Either you don't have enough cash in the system or your cash is stuck. So if you don't have enough cash in the system, then we have to see whether there are any leakages or not. So leakages ela untayi manaki mana receivables manaki sariga raaka, lekapothe mana inventory management sariga lekapotam valla, lekapothe then our estimation would have gone wrong somewhere. So that is because of lack of cash flow. The other point is your cash being stuck. So there are a lot of industries where the cash is run on credit. So there are industries which run 80% on credit, there are industries which run 10% on credit. So our credit ni manam safeguard ela cheyali. So ivala nenu even before COVID gani post COVID gani business credit lo ivvakapothe na business nadavadu anna pakshamlo manamu mana credit ni ela kaapadukovali. అసలు చాలా మందికి మన క్లయింట్స్ కేవైసీ కూడా తెలుసా. సో ద మూమెంట్ యూ డూ సప్లై a product or a service, that becomes an operational credit. సో ఆపరేషనల్ క్రెడిట్ ని మనం ఏం చేయగలుగుతాము, మాక్సిమం పర్సువేట్ చేయగలుగుతాము. ఇఫ్ సంబడి ఈస్ డిలేయింగ్, ఇఫ్ ది పేమెంట్ ఈస్ గెటింగ్ డిలేడ్, then you can maximum persuade him. So while you are persuading him, then you are not even selling to him, so there's a loss of business. So assuming there is a 45 days delay in the payment, if in your business you make a 10% gross margin, ఈ 45 days కి మనం ఒక 2-3% అక్కడ మార్జిన్ ఎరోడ్ అవుతుంది, రెండోది మన క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ అవుతుంది, మూడోది ఆ టైంలో మీరు బిజినెస్ ని ప్రమోట్ చేయలేరు. ఇంకా ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ దిస్ ఫియర్ ఇన్ యువర్ మైండ్ వెదర్ దట్ మనీ విల్ కమ్ టు మీ ఆర్ నాట్. సో దెన్ హౌ డు యూ సేఫ్ గార్డ్ దిస్? సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే ఇస్ దట్ యూ కన్వర్ట్ యువర్ ఆపరేషనల్ క్రెడిట్ ఇంటూ ఎ ఫైనాన్షియల్ క్రెడిట్. సో అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు there are lot of systems like channel financing. So generally if it's a large corporate and then if you are supplying the stock to a distributor or a retailer, so what happens, bank or a financial institutions, they will come in between and they will say, okay, once you supply the stock, name me pay chestanu and then I will collect from the distributors. So this arrangement is basically called channel financing arrangement. Sometimes it's called as bill discounting also. దాంట్లో ఏంటంటే మనము ఓకే ఇప్పుడు మధ్యలో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ సప్లైయింగ్. సో ఈరోజు నేను మన వాళ్ళకి 10 lakhs స్టాక్ ఇచ్చానంటే వస్తుందా లేదా అన్న భయం లేదు. ఇంకొకటి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఎరాలో ది బిగ్గెస్ట్ థ్రెట్ ఇస్ దెర్ ఇస్ ఎ ట్రస్ట్ డెఫిసిట్. ఇప్పుడు మనిషిని నమ్మలేకపోతున్నాడు. ద మూమెంట్ యూ లుక్ ఎట్ సంబడి, అతనికి ఏమైనా పర్సనల్ లెవెల్లో కోవిడ్ ఉందా, నేను దగ్గరగా మాట్లాడవచ్చా, వాళ్ళతో కలవచ్చా అన్న భయం ఒకటి ఉంటే, బిజినెస్ వచ్చేటప్పటికి నేను ఒకవేళ వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు నాకు పే చేయగలుగుతారా, టైంలో పే చేయగలుగుతారా అన్న భయం ఒకటి ఉంది. సో హౌ డు యూ ఓవర్కమ్ దట్ ఫియర్? సో ఈ భయం ఉందనేసి మనం బిజినెస్ చేసేందుకు మానేలేము. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ వేర్ క్రెడిట్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. So we have to see that how do you safeguard that interest of your interest of the outstanding which is there in the market. కొన్ని ఏంటంటే బేసికలీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. బిజినెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మనకి ఫస్ట్ యూ షుడ్ నో యువర్
KYC of your customers. We have dealt with maybe more than 500 cases of recovery of money which was stuck. Then 80% people did not even have the KYC of customers. వాళ్ళకి ఈమెయిల్ పంపించాలి, ఒక నోటీస్ పంపించాలంటే ఎవరు పంపించాలో తెలియదు, అడ్రస్ సరిగా ఉండదు, వాళ్ళకి మల్టిపుల్ బిజినెస్ ఉండొచ్చు. సో ఒక కంపెనీ ఉంటే దాంట్లో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారో తెలియదు. We deal with the accountants basically. So first of all, మన దగ్గర KYC ఉన్నాయా లేదా కస్టమర్స్. KYC ఉన్నాక మనం జనరల్ గా బిజినెస్ అయితే ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ఇన్వాయిసింగ్ ఓన్లీ, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ వైట్, సో దట్ దర్ ఇస్ అ ట్రాక్ ఆఫ్ ది ఇన్వాయిసెస్. సో మనము ఎవరో ఫోన్ చేయగానే మనం మెటీరియల్ పంపించేస్తాం అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో గ్యారంటీ వెదర్ నో ఇట్ ఇస్ దేర్ ఆర్ నాట్. Taking an acknowledgement of the receipt of the invoice that he's received the goods or service in the right condition is the second good practice, because తర్వాత dispute కి మనకి ఆస్కారం ఉండదు. Because generally if there is an intent default or somebody is not able to pay you, he might raise such imaginary queries that no stock బాగా లేకుండే, నాకు స్టాక్ సరిగ్గా రాలేదు, అలాంటి వాళ్ళు రేస్ చేయొచ్చు. థర్డ్ ఏంటంటే యువర్ టాలింగ్ ఆఫ్ ది అకౌంట్స్. జనరలీ మనం పీరియాడికల్ అకౌంట్స్ టాలీ చేసాం అనుకోండి, సో దెన్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ ఇస్ నో డిస్ప్యూట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సెపరేట్ సిస్టమ్ ఆఫ్ కలెక్షన్ మేనేజ్మెంట్ where your sales force is not involved, but your collection team is going on for collection, then there is no clash between who is supplying and who is recovering. ఇది బెస్ట్ ప్రాక్టీసెస్. కానీ ఎంతమంది చేయగలుగుతాం? ఇప్పుడు చాలా మందికి ఐ వాంట్ బిజినెస్ ఫస్ట్ కాబట్టి మీరు తీసుకోండి ఫస్ట్, దెన్ విల్ సీ ద పేమెంట్ అన్నామంటే దెన్ దర్ ఇస్ అ రిస్క్. సో ఆ రిస్క్ ని ఎలిమినేట్ చేయాలంటే వాట్ ఆప్షన్స్ డస్ SME హ్యావ్? సో ది ఛానల్ ఫైనాన్సింగ్ థింగ్ విచ్ ఐ టాక్డ్ అబౌట్ is generally not maybe applicable to smaller businesses, because the financial institutions generally don't come. So we as a funding doctor also, we have thought of a solution for this, that if somebody comes in only for facilitation also, wherein they also help the SMEs in terms of not funding maybe, but at least converting their operational credit into a financial credit, it might safeguard their outstandings. Ee roju outstanding safeguard endante it's earning only, because there are multiple industries where they write off more than 1 or 2% every year. And the margin write off lo elpotundi, and around 20 to 30% of their business is on credit. Overdue ainappudu the customer doesn't pay you interest also on that, and manaki aa 30% business loss kuda avutundi delay chestam kabatti. So andukene you should enter into some arrangement with some financial institution where you are safeguarding yourself by converting your financial operational credit by financial credit. What wonderful. And are you there, sir? Srinivas garu? Srinivas garu మీ ఆడియో బ్రేక్ అయిందండి. Yes sir, meanwhile we have a yeah sir. Sir, meanwhile we have a question from Sri Ramreddy garu. మీరు కంప్లీట్ చేయాలండి అడగమంటారా? Yeah, please ask. Ramreddy garu, please go ahead. Good evening andi. This is Ramreddy. This is Ramreddy, Chairman Credit Telangana. Yes sir, tell me sir. So I think nice to know a funding doctor. I never heard about it. Really very interesting to know about it. I need some advices. Actually the business doctors is a UK based company only. We cater to small, medium and large enterprises. So management consulting chestam, but most of the businesses they had faced issues with cash flows. Okay, so got it. Cash flow ni manam clear cheyalanesi the funding doctor anesi vertical line పెట్టాం. That's great to know actually. First time I'm hearing. Very nice to, thanks to Indra to introduce that. He told me actually that my friend is other. Normally I'm very poor in attending the webinars, but interestingly the moment I came to know, I just joined. Thank you, so sir. I would like to know what is the advice from your side to real estate industry. You know the situation, how is it and all. So we all are facing the cash flows. There is the biggest thing I'm telling you. Every developer, because it's a unprecedented. Suddenly we never had a plan to. Normally what happens in the real estate? Every month we get the revenues, then out of which will be go on making the payments, and always we have the business expansion plans and all. So never we have the cash flows in hand. We don't keep the
surplus for hoping for the future salaries and all those things and all, because continuous flow will be there. But because of this corona, everything stopped. But our some expenditures are fixed expenditure. We have to go through all these expenditures. So what's your advice on this? So actually, pre-COVID also, construction was considered as a negative sector across the country. But thankfully to all you people in Hyderabad and Telangana, it was positive. Yes. Always in Hyderabad and Telangana. Exactly, yes. So real industry was always on a boom. So normally also any businessman should have liquidity of at least 6 months of operational expense, because we've been running businesses for so long. So anything which happens like this, unprecedentedly, so there we should be at least cater to at least 4 or 5 months of our expenditure. Now, sir, now we are going to have it, but I'm talking about this is sudden. No, I'm saying as a best practice, generally everybody should have had it. Because మనం ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి మనం సంపాదించింది, at least some reserve should have been there. So that's how one should be doing forecasting. So that's why our management consulting comes first, and then later on we get to the financial consulting. Correct. But even now, under this situation, government was actually favorable in responding to the real estate industry. At the outset, they said they allocated some 25,000 crores, so which have to be allocated to projects which have got stalled, which are more than 50% complete, and which have they got stalled. So government is willing to support them. And the other thing is that, like in any normal business, you have to see where the leakages are. You can't do. See, once upon a time, marketing was considered to be an investment, but today marketing is not an investment. Marketing becomes a cost. Okay. Yeah. So we earlier talked about margins. Everybody has to retain certain amount of margins. But in such scenario, it is advisable that we actually sell the property at some cost, not at the loss for sure, but not thinking too much about the margins, but get the cash flow into the system. Because once the cash keeps coming into the system, then the engine will be running. The engine will be well oiled and lubricated. And I fully agree with you. Time to. Sorry to interrupt you, because it's more of interaction may be good. That's the reason I'm just responding to you. This is the time to survive and not to thrive, not to make big money, but to survive. So to survive, what has to come? So the cash has to flow into the system. Yeah, I agree. So people have to reduce on the costs, and today I'm saying even marketing becomes a cost, and then try to finish off whatever near completion projects are there. Try to get rid of the inventory which we have currently, and then let the cash flows start coming. Don't think too much about starting new projects as of now. Yeah, I fully agree with you. We have been following it. Yeah, that's a bit, as you rightly said, planning for the future is always, now COVID has definitely is going to teach many lessons to every businessman, because normally we business people never plan such a, these are most unprecedented, no? So I think it's going to teach a lot of lessons to us. Yeah, we are really, reeling through a lot of, cash flow issues actually. So, we have been keeping our labor idle for almost 45 days and feeding them, a lot of expenditure. Everything was, where most unexpected we have been facing actually. Yeah. But Ram Reddy Garu, see, there is one point which I was telling Indubai also and Srikanth Garu also. Generally, there will be an impact on the construction industry, is what people say. Okay. Yes. But we want to be very optimistic. So as an individual also, we want to be optimistic. So koncham grammar correct chesta, sir. So for the benefit of all our friends who are there, lot of things we think that nothing will happen to us. Optimism is driven by faith and hope. Anta baga. Yeah. Optimism koncham mudirinది అనుకోండి, దాన్ని టాక్సిక్ ఆప్టిమిజం అంటారు. ఆ టాక్సిక్ ఆప్టిమిజం అంటే నాకేమీ కాదు, నేను అందరికి బాగా చేశాను, అందుకే నా ఇండస్ట్రీకి ఏం కాదు, ఇది వరకు కూడా రిసెషన్ వచ్చింది అప్పుడు ఏం కాలేదు, అండ్ ఓవరాల్ కంట్రీలో కన్స్ట్రక్షన్ బాగలేదు అప్పుడు కూడా మనకేం కాలేదు, అందుకే నాకేం కాదు అనుకోవడం టాక్సిక్ ఆప్టిమిజం. ఆ టాక్సిక్ ఆప్టిమిజంతో ఇట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ విష్ఫుల్ థింకింగ్. ప్రపంచం అంతా ఏమైనా కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి ఏం కాదు, నా వెంచర్కి ఏం కాదు, బికాజ్ ఐ గివ్ అ డిఫరెంట్ ప్రొడక్ట్.
So why we want to be positive? Why we want to be positive? So positive thinking ఏమంటుంది? Okay, I need to first accept that there might be impact, there could be impact, Yes. but I don't know how it will impact, because a lot of people are saying this is the new normal, but this is not the new normal. We are all in a controlled environment today. Yes. ఎనాలజీ ఇవ్వాలంటే ఒక జూలో ఒక కేజ్ లో ఒక పులినో ఒక సింహాను బంధించినప్పుడు దానికి మాంసం మొక్కేస్తే అది ఎలా ఉంటుందో దాని ప్రవృత్తి కాదు అది. ఒకసారి దాన్ని ఓపెన్ లో పంపించాక అది ఎలా బిహేవ్ చేస్తుందో దాని యాక్చువల్ ప్రవృత్తి అది. సో టుడే వీఆర్ అండర్ ఫోర్స్ లాక్డౌన్, వీఆర్ అండర్ కంట్రోల్డ్ ఎకనామీ. మనం బయటకు వెళ్ళలేదు, ఒక్కసారి వైన్ షాప్ ఓపెన్ చేయగానే ఎలా జనాలు పరిగెత్తారో మనం చూసాం. సో అలాగే మార్కెట్ ఒకసారి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత when the economic activity starts, that time we will know whether people would actually want to come and buy or not. See, the impact on economy is not there when you are buying essential things. మనం ఇవాళ మనకు కావాల్సింది మనం ఖర్చు పెట్టుకుంటున్నాము, అయితే ఎకానమీ పడిపోయింది అన్నారు. అన్నెసెసరీవి కొంటేనే మన ఎకానమీ పడుతుంది. And whosoever is talking about the drop in the GDP, they're only saying the GDP growth rate will come down. From a 7% aspirational growth rate, it might come down to a 2% growth rate as aspirational growth rate. అంతేగాని మన 210 lakh crores GDP పడిపోతుందలా. So there will be still be buyers who will come and buy. So as of now we can't estimate their behavior. So ఒకసారి లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. Yeah, I'm sure about it. We are also very, very positive about it because I mean we have been telling land అనేది it's a fixed, but population will grow anyway. Anytime real estate is definitely is going to be the best asset to invest instead of, I mean, when you invest in any other, maybe it is what do you call share market or I mean even gold also. How much gold you can buy? So where you can invest. So real estate is the best option, and maybe it may take a few months or maybe a year, and definitely we are going to bounce back. We are very, very positive about it. But nice analysis, Andy. I'm very happy to know about it. I think you took the name of Srikanth also. They are good. Both of them are very good friends of mine. So nice. I think you advise them. Yeah. Yeah, but Srikanth garu for sure. But Indikaki Venu Bhavan garu unnaru. Bhagavan is there. But, yeah. Hopefully we should meet sometime, Andy. Yeah. I'm not a financial expert anyway. That thank you, Andy. So. Okay. Right, sir. Now Indu garu would like to ask a question, sir, because మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ జ్ఞానం తీసుకునే కంటే క్వశ్చన్స్ అడిగి వాళ్ళు కస్టమైజ్డ్ ఆన్సర్ తీసుకోవడానికి ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ వెరీ కీన్. సో ఇందు గారు, కెన్ యూ గో అహెడ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్? శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే ప్రతిసారి మార్కెట్ కొంచెం అటు ఇటు కాగానే ఫస్ట్ టీవీలో కానీ మాట్లాడేది ఏంటంటే రియల్ ఎస్టేట్ డమాలని, రియల్ ఎస్టేట్ ఏదో అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు కదండి. అయితే మన కంట్రీ అంటే నా ఒపీనియన్ అనుకోవచ్చు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ చూసుకుంటే ఇప్పుడు కంట్రీ చూస్తే అంటే మన యుఎస్తో కానీ కంపేర్ చేస్తే 25% ల్యాండ్ అండి మంది. పాపులేషన్ చూసుకుంటే 5 times పాపులేషన్. యూత్ చూసుకుంటే 60% ఆఫ్ ద పాపులేషన్ బిలో 30 years ఏజ్. అండ్ పల్లెల్లోంచి సిటీస్ కి మైగ్రేట్ అవుతున్న వాళ్ళని కానీ చూసుకుంటే ఇంకా 50% అర్బన్ పాపులేషన్ కాలేదు, ఇంకా 22% పాపులేషన్ మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు నేనే కానీ నాకు చూసుకుంటే అండి, లాస్ట్ ఒక 5 years కింద అంటే మంచి డీప్ రిసెషన్ లో ఎవరు కొనొద్దంటే ఇల్లు కొన్నాను. 3 crores పెట్టి ఇల్లు కొన్నానండి. చూస్తుండగానే ఇల్లు మొత్తం అంటే నేను కొన్నప్పుడు దాన్ని ఏదో రిపేర్స్ అంటే నేను అప్పుడు కొనగానే కొత్త ఇల్లే కొన్నప్పుడు చేయించి ఉన్నాను. ఇప్పుడు అన్ని క్రాక్స్ వచ్చి అక్కడిక్కడ అదైపోయి ఉన్న ఈ రోజు దాని వాల్యూ 8 crores అండి. 4 years లో ఆల్మోస్ట్ ఆల్ డబల్ కంటే ఎక్కువ అయిపోయింది. అండ్ అదే టైంలో వేరే చాలా కొన్నాను, కార్లు కానీ కొని ఉంటే అవి మేబీ 20% కూడా ఉండవు. అంటే ఇంత కామన్ అంటే దీంతో ఆలోచన చేసిన రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి ఎలాంటి డోకా లేని పెట్టుబడి కదా, అయినా జనాలు ఇంత నెగటివ్ గా అంటే రియల్ ఎస్టేట్ ఏదో అయిపోతుంది అవి ఇవన్నీ అట్లా ఎలా మాట్లాడుతూ ఉంటారు మన కంట్రీలో? అది కూడా సూపర్ క్వశ్చన్ ఇందు గారు. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆస్క్డ్ that question. So before you come to this specific sector of real estate per se, I would also want to throw some light on the economy as well. Generally ఎక్కడో ఎకనామీ పడిపోయిందంటే మనకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఐ హ్యావ్ ఫ్యూ స్లైడ్స్.
so that no, I'll share that so that it becomes clear to you. Go ahead and Please go ahead, sir. Please go ahead. So if you see the world as the landmass, Okay. this is our world map. So this we keep seeing every time. Okay. Correct. So this is only as per the geography. Okay. Correct. Now, if you see as per the GDP size, which is the economic activity, our deshanlo consumption entundi, manufacturing entundi ani chuste, it changes. Your African continent almost egiripotundi. Your Latin America is also gone. And India is now visible. Intaku mundu map lo, if you see, India ikkada chinna kanpadutundi and covered by a lot of other countries. But here, if you see, India is standing out. So what you can see largely is US, China, and India. So this is when you look at the world from perspective of GDP. Okay. Now, if you see, international foreign exchange trading, ante currency movement, మీరు చూస్తే కనుక ఇండియా మళ్ళీ తగ్గింది. బట్ సడన్లీ మీకు ఇక్కడ యూరోప్ లో ఒక మధ్యలో ఒక పెద్ద పార్ట్ కనబడుతుందండి. సో దట్ ఈస్ లక్సెంబర్గ్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో అందుకే అక్కడ క్యాష్ ఫ్లో ఉంది. ఇక్కడ ఐ హైలైటెడ్ ఇన్ ది బోల్డ్ కలర్స్. ఇది you can see one more patch, which is Hong Kong. And Hong Kong becomes more predominant than China, which is our top loan journey. China economy peddadaina gani, when it comes to foreign exchange, Hong Kong and this, they actually stand out. So your world, sir, is it present one or earlier one? Present one. Okay. So the moment you have a change in your perception of the world map itself is changing. So now the world economy is in different clusters. One is the service economy. So here you have US, Europe predominantly. Then you have a manufacturing economy. Here China and India is what actually they lead. Okay. So here you have a oil economy, the energy economy, which is predominantly Middle East and Nigeria and other countries. The economy is different. So different regions are driven by different types of economy. And that would a cluster untundandi. Suppose if you see the service economy, itla 3 manam loops cheste, only 2 countries, US and UK lo impact aitene ee cluster ki impact avutundi. Migta vallaki impact kaadu. Endukante vallu ekkado kinda unnaru. So US ki impact ayindante India lo impact avalani compulsory ledhu. This slide shows if the US GDP drops by 1%, what is the relation of the drop in the other countries? So if you see, the drop in India is very minimal, and this is what we had seen during 2008. Because I had a lot of clients who were telling me that మనం ముందు కూడా రెసిషన్ చూసాము, అప్పుడు మనకేం ఇంపాక్ట్ అనిపించలేదు ఎందుకంటే the event occurred in US, and US తో మనకి ఆ పర్కులేషన్ అయినప్పటికీ మనకు చాలా తక్కువ ఉంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ both. So which countries got impacted more? Canada, Mexico, Saudi Arabia, and China. So they were the countries which got impacted. So even if today the event is happening only in US, so COVID US lo undi, US economy padipoyindante, so you might not have the same impact. Kakapote today we also are impacted with COVID. Okay. And the report which has come on the GDP also, nobody said that no, we will degrow. So only the growth rate will change manaki. So andukine indagane annattu, రియల్ ఎస్టేట్ ఒకలా ఆ కంట్రీలో అయితే మనకి ఇంపాక్ట్ అవుతుందా, మనకి ఇంపాక్ట్ అయినప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కి ఇంపాక్ట్ అవుతుందా, అన్ని ఇండస్ట్రీస్ కి ఇంపాక్ట్ అయితే మన స్టేట్ లో ఇంపాక్ట్ అవుతుందా, మన స్టేట్ లో ఇంపాక్ట్ అయితే నా బిజినెస్ కి ఇంపాక్ట్ అవుతుందా, ఇస్ వెరీ సబ్జెక్టివ్. Okay. And I said a lot of it depends on the consumer behavior. So we still don't know how the consumer will behave after this, because వాళ్ళకి impact ఇంకా కనపడలేదు. We in fact have to learn from the migrant laborers. So those are the first guys who got impacted. The daily wage laborers, migrant laborers, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 month లో 1 day లోనే ఇంపాక్ట్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు ఆ రోజు సంపాదించకపోతే వాళ్ళు ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు, నేను బతకాలి, నేను మా ఇంటి వాళ్ళతో ఉండాలి, అంతేగాని వాళ్ళు నాకు ఉద్యోగం లేదని ధర్నా చేస్తలేరు. సో మిడిల్ క్లాస్ కి మేబీ ఆఫ్టర్ 4-5 months the impact will be seen, and the privileged class maybe it might take much longer.
Atlage, the moment the market opens, if everybody has their reserves as of now, and if the priority changes from a lifestyle to having a home, then they will definitely, ఏమైనా అయ్యే ముందు ఫస్ట్ ఇల్లు అయితే కావాలన్నప్పుడు the hoard will anyhow happen. And ఇవాళ డిమాండ్ అండ్ సప్లై చాలా ఉందండి. ఈవెన్ ఇన్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బోత్ డిమాండ్ అండ్ సప్లైలో గ్యాప్ ఉంది కాబట్టి I don't think there will be much impact on real estate per se. కాకపోతే జనరల్ ఒపీనియన్ ఏంటంటే అక్కడ అది పడిపోయింది కాబట్టి అందరూ సెంటిమెంట్ నెగిటివ్ అయిపోయింది కాబట్టి దేర్ మైట్ బి ఇంపాక్ట్ అని అనుకుంటారు. నాట్ ఎవ్రీబడి ఈజ్ అ క్వాలిఫైడ్ పర్సన్ టు కమెంట్ ఆన్ దోస్ థింగ్స్. సో అందుకని యూ విల్ ఆల్సో హ్యావ్ టు టేక్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ విల్ ఎగ్జాక్ట్లీ నో ది సిచ్యువేషన్ ఆఫ్టర్ అట్లీస్ట్ 1 or 2 months ఆఫ్ ది లాక్డౌన్ ఇస్ ఓవర్. అప్పుడు కూడా మళ్ళీ సెకండ్ స్పైక్ వస్తుంది అంటున్నారు. అందుకనే టు హ్యావ్ ది యాక్చువల్ ఎస్టిమేట్ ఇట్ షుడ్ బి ది నెక్స్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. Okay. I'm sorry, Indra, it was a very long answer, but I hope it gave you some perspective. No, really, you clarified. Yes, sir, it's a worthful explanation. Thank you, Indu garu, for asking the question. Also, thank you, Srinivas garu. సో ఇప్పుడు దాకా మీరు చెప్పినటువంటి పాయింట్ చూస్తే, ఒకటి ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు కేవైసీ తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందుకని ఫోన్ రాగానే మెటీరియల్ పంపించి డీసీ డెలివరీ చలాన్ లేకుండా, ఇన్వాయిస్ లేకుండా, ప్రాపర్ ఇన్వాయిస్ ఆర్డర్ లేకుండా చేస్తే ఫ్యూచర్ లో ఇబ్బందులు వస్తాయి. అది ఒకటి బాగా చెప్పారు. సో నెక్స్ట్ మన క్యాష్ ఫ్లో లేకపోతే మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోలేము. మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అల్టిమేట్ గా ప్రాఫిట్ లేకుండా పోతుంది. అందుకని బాటమ్ లైన్ థింకింగ్. అందుకని సమ్ టైమ్స్ ఇది డిలే అయితే ఈ టైంలో ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. అందుకని ఈవేళ మనం మనుషుని నమ్మలేకపోతున్నాం. నాకు ఇప్పుడు హెయిర్ కట్ చేయాలంటే ఇంటికి వచ్చి చేస్తున్నారు, కానీ ఆయన ఎవరికి చేసుకొచ్చారో తెలియదు కాబట్టి కొంచెం కావాలంటే రిబ్బన్ వేసుకుందాం తప్ప ఇప్పుడు వద్దులే అనుకునే పరిస్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు ఈ ట్రస్ట్ బిల్డ్ అయ్యే వరకు మనం క్యాష్ మీద చేయడం, అది కూడా బాగా చెప్పారు. అట్లా టాక్సిక్ ఆప్టిమిజం, అందుకని మోటివేషన్ మంచిదే కానీ ఎక్కువ ఓవర్ ఆప్టిమిజం వల్ల రియాలిటీని మర్చిపోతాం. అందుకని కీడించి మేలించమని పెద్దలు చెప్పారు కనుక అది కూడా చూడమని చాలా బాగా చెప్పారు. సో మీరు ఇలా గ్లోబల్ ఎకానమీలో ఎలా ఉంటుందని మన యుఎస్, చైనా, దాంతోపాటు ఇండియాని కూడా కనిపించడం కూడా చాలా చాలా ఇది ఒక మంచి శుభ పరిణామం. అండ్ ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ గురించి మనం అడిగిన ప్రశ్నలు కూడా చెప్పారు, మనకు ఒకవేళ వస్తే ఎలా ఉంటుందని. సో ఇప్పుడు డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఈ కోవిడ్ ఇంపాక్ట్? ఎందుకంటే చాలా మంది మనలో ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్ కానీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఉంటారు. హౌ దిస్ కెన్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, మాల్స్. సో దాని మీద కూడా చాలా ఉన్నాయి అలా, ఐటీ ఇండస్ట్రీ. సో కెన్ యూ ఎలాబరేట్, శ్రీనివాస్ గారు? Manufacturing also. Manufacturing, yes sir, I said that. So before we get into that, in the cash flow thing, I also need to mention one very important thing. So a lot of clients who come to us, many a times they used to take pride in saying that I am debt free. Naaku appu ledu ani cheppevalandi. So as a funding advisor, I always used to take offense to that. I used to say that if you are a businessman, మీకు బిజినెస్ చేస్తాం తెలిసి మీ బిజినెస్ మీరు స్కేల్ చేయగలిగితే అండ్ దానిలో నుంచి మార్జిన్ జనరేట్ చేయగలిగితే, మీకు ఒకవేళ క్రెడిట్ అవైలబుల్ ఉంటే ఆ క్రెడిట్ తీసుకొని దాన్ని ఇంకా మల్టిప్లై చేయాలి. కానీ నాకు అప్పు లేదని చెప్పుకుంటే తప్పు. ఇఫ్ యూర్ ఇన్ టు బిజినెస్, బికాస్ యూ హ్యావ్ టు యూస్ మనీ యాజ్ ఎ రా మెటీరియల్ అండ్ యాడ్ వాల్యూ టు ఇట్ అండ్ గివ్ ది బెనిఫిట్స్ టు మెనీ అదర్ పీపుల్. ప్రీ కోవిడ్ ఎరాలో, so there was too much of access to credit, but a lot of people did not avail. There is also a thinking that post COVID lo నాకు దొరుకుతుందా లేదా అన్నది ఒక భావన ఉంటుంది. కాకపోతే the first stimulus which government had given to the RBI was that some 3.74 lakh crores was infused into the banking system. మనం ఈ రోజు కూడా అందరము పానిక్ అవుతున్నామా, లేకపోతే ఏమవుతుందో ఆలోచిస్తున్నామా, లేకపోతే ఈ అవైలబుల్ క్రెడిట్ ఏదైతే ఉందో అది నేను అవైల్ చేసుకోవాలి, దాంతో నేను నా బిజినెస్ ఎలా పెంచుకోవాలన్నది ఆలోచన చేస్తున్నది బాగా చూసుకోవాలి. సో వాట్ ఎవర్ యువర్ క్యాష్ ఫ్లో ఫోర్కాస్ట్ వాస్ దేర్ ఎర్లియర్, ఇట్ హ్యాస్ టు కంప్లీట్లీ చేంజ్ నౌ. వెన్ యూ రిడ్యూస్ యువర్ కాస్ట్, ట్రై టు గెట్ ఇనఫ్ లిక్విడిటీ ఇన్ ద సిస్టమ్ అండ్ ట్రై వేరియస్ మెథడ్స్ ఆఫ్ రేజింగ్ ఫైనాన్స్ యాజ్ ఈవెన్ నౌ. బికాస్ దొరకవచ్చు దొరకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ ది ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ కంపెనీ, ఇట్ మైట్ డిఫర్. But then not trying is a crime. Even today, if you think that no, I will survive on my own, I think it might not help anybody. That's one. Manufacturing industry ki, so whoever is in any particular thing, so it's going to be good only. But then see, there are some say that industries like automobile and all, which becomes in the luxury segment, that might not see enough growth. But whatever is essential, your FMCG manufacturing, your steel manufacturing,
other allied industries of construction, all those things will anyhow grow. The other opportunity is that because of whatever trade war is happening between US and China, so the contract manufacturing industry will explode in India. There have been too many articles saying that there are almost 1,000 companies who had approached our country to set up their manufacturing facilities here. So in generally, I see a very big upside to the manufacturing companies. And as far as funding also goes, manufacturing sector is one company which many of the people, be it an institution or a HNI or a private finance, would be willing to fund. Service industry kanta radu, because there is an element of collateral which people can see in a manufacturing company. But there would be not much issues in the manufacturing sector is what I think. So wonderful అండి. సో మీరు డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీద కూడా చెప్పారు. నౌ వి హావ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ రామచంద్ర రెడ్డి గారు. సో సార్ కెన్ యూ స్పీక్ రామచంద్ర రెడ్డి? రామచంద్ర రెడ్డి గారు ఈజ్ ఎ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై తెలంగాణ. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏం లేదు, నాదొక క్వశ్చన్ సార్. ఇప్పుడు యాక్చువల్ గా మామూలుగా COVID-19, ఇప్పుడు దీని తర్వాత కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి అంటే ఇప్పుడు మనకు అంటే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి, తర్వాత అదే మనము దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈవెన్ ఆర్బీఐ బ్యాంక్స్ నుంచి కూడా ఎట్లాంటి అంటే మనకు ఎట్లా సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం దాన్ని ఎట్లా అంటే యూజ్ చేసుకొని మన బిజినెస్ ను అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి, అలాగే బిజినెస్ కంటిన్యూ చేయాలి. Sure, sir. Thank you for the question. Actually, దీనికి ఒక అనాలజీ మనది ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ లో జరిగేది కూడా చెప్పొచ్చండి. లాక్డౌన్ అనౌన్స్ చేయగానే గవర్నమెంట్ ఒక స్టిమ్యులస్ ఇచ్చింది, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు ఆ 2 months అయిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ పొడిగించాలంటే ఇంకా స్టిమ్యులస్ కావాలి. సో ది స్టేట్ గవర్నమెంట్ సే దట్ నో ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫండ్ నౌ ఓన్లీ టు ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే మీకు వేరే లీవేస్ ఏవైతే ఇచ్చామో అంటే మీరు యూ క్యాన్ డ్రా మోర్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ అన్నది, మీరు అప్పు తీసుకొని మీరు దాన్ని ఇప్పుడు చూడండి. ఎందుకంటే ఇంకా ముందుంది ముసల పండుగ అంటే చూడండి, మేబీ యూ కాంట్ ఎస్టిమేట్ ది ఫ్యూచర్ ఛాలెంజెస్ యాజ్ ఆఫ్ నౌ. 6 months తర్వాత ఇంకెంత నేను పంపు చేయాలో నాకు తెలియదు, కాబట్టి ఇట్ ఈస్ కన్సర్వింగ్ సమ్ మనీ. సో అందుకనే హౌసింగ్ ఈజ్ వన్ థింగ్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఈవెన్ టుడే there is a 25,000 crores fund which was given to revive these projects which have been stalled. So దాన్ని మనం ఫస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు, projects which are near completion. సెకండ్ ఏంటంటే మనం కూడా ఇప్పుడు ఇన్వెంటరీ హోల్డ్ చేయకుండా, సమ్ టైమ్ బ్యాక్ ఆల్సో ఐ టోల్డ్ రామ్ రెడ్డి గారు దట్ నో ఇన్వెంటరీని డిస్పోజ్ చేస్తూ అంటే యూ కాంట్ బీ ఇన్ లాసెస్, బట్ దెన్ నో డోంట్ హోల్డ్ ది ఇన్వెంటరీస్ ఫర్ అ ఫ్యూచర్ బెనిఫిట్. సో ది కరెంట్ టైమ్ ఇస్ టు సర్వైవ్, నాట్ టు థ్రైవ్. సో ఆ లిక్విడిటీని పెంచుకుంటూ we'll have to wait and see after 6 months post lockdown how the situation will open up and then what the government will give. But I'm sure for housing and especially for affordable housing, you'll get enough support from the government is what I think. The last option is anyhow the helicopter money, because US is anyhow doing it. We will also have to do it in some form. So one of the positive sector which might get this money is real estate, is what is in my opinion. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో యూ హ్యావ్ సమర చాలా బాగా చెప్పారు. ఒకటి ప్రస్తుతం కస్టమర్ బిహేవియర్ తెలియదు, ఇది ఒక కేజ్ లో ఉన్నప్పుడు దాని బిహేవియర్ వేరు, దాన్ని బయటకు వచ్చినప్పుడు బిహేవియర్ వేరు. అలాగే ఇప్పటి వరకు కూడా మన కంట్రోల్డ్ సిచ్యువేషన్ లో ఉన్నాం కనుక ఇది బయటకు వచ్చినప్పుడు కానీ అందరూ ఎలా స్పెండ్ చేస్తారు ఇంకా మనం గెస్ చేయలేం అని చెప్పారు. సో అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుందండి, ఎన్ని రోజులు ఉండొచ్చు, ఉన్న తర్వాత ఈ పర్టికులర్ గా మనకి రియల్ ఎస్టేట్ ఒకటే కాకుండా అన్ని రంగాల మీద పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ వేరు, సేవింగ్ వేరు. సేవింగ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారా అంటే చేతిలో క్యాష్ ఉంచుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతారా, లేదా ఏదన్నా కొన్ని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, అదే పీపుల్ ఈఎంఐలకి ఎక్కువ వెళ్తారా, లేదా ఉన్న క్యాష్ తోటి మేనేజ్ చేస్తారా, ఎట్లా ఉంటుందండి సైకిల్? అది కెన్ వి గెస్ ఆ బిహేవియర్ మనం యూజువల్ గా చూడొచ్చు కదండి ఇలాంటి కలామిటీస్ వచ్చినప్పుడు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? సో basis there is no empirical data and there is no past data for this particular situation. కాకపోతే బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉంటాయో దాన్ని చెప్పగలుగుతారు, కానీ మనకి 45 days లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేసినప్పుడు మనం ఎలా బిహేవ్ చేసామో, ఒక రోజు దాన్ని ఎత్తేసినప్పుడు ఎలా బిహేవ్ చేసామో అది ఎవ్రీబడి హస్ సీన్. సో దట్స్ వై ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం.
ఇంకోటి వేణు గారు, see generally because this topic is about funding and cash flows, we are talking about the business and the economy. కాకపోతే ఈ టైంలో and for the next 1.5 years we should be more concerned about our own survival. So I have been telling my very good friends who are into this construction ki bhai lockdown open cheyangale meer edo పరిగెత్తుకు వెళ్ళిపోయేసి అక్కడ యాక్టివిటీలో మీరు you should not expose yourself. ఈ రోజు మనం కాపాడుకున్నామంటే see our human race is very resilient. రేపు ఎకనామీ ఎంత పడినా కానీ there are too many other forces which will help the economy to bounce back. ఆ టైంలో మనం ఉండాలి దాన్ని రీప్ చేస్తానికి. So more focus has to be on surviving and safeguarding the lives of people rather than thinking about the economy as such as of now. But though the context of the program is on the cash flow, so we are talking more on it. Yes. Generally people should be wary about savings now. So they should think more about saving than spending. And మనకి అవసరం మనంత స్పెండ్ చేసుకుంటే మనకు కొరత అయితే లేదండి. For the majority of people there is no problem at all. Okay. So in the beginning of the session also I said when we are spending what is actually required, it is seen as the economy is going down. So only the economy will thrive only if you do unnecessary spending. Yes, and Ganesh garu, you have a question. Can you please go on? Yeah. Good evening, Srinivas garu. As you know, students, especially from India, they heavily depend on our Indian banks for pursuing their abroad studies. Because last few years, many banks have been very liberal and also, they came forward giving education loans. Earlier, the limitation was 20 lakhs for each student, but now there are a lot of banks, they offered loans at an affordable interest for even 40 lakhs, 50 lakhs, or even some bachelor students, even up to 75 lakhs based on the collaterals. Now moving forward, so will the banking sector definitely encourage Indian students or will this COVID-19 will have an impact or are they going to increase the interest levels? Because again, if the interest levels are going to be high, obviously we have our own apprehensions whether students will come to us, for further studies or not. So can you please throw a light in terms of education loans point of view, and what is your prediction in terms of interest rate, what they're going to offer? Thank you guys for that question. See, generally whatever money the banks lend, it is all public's money only. So it is their responsibility to safeguard public's money as well. So that's why any secured loan, there will not be too much of increase in the interest rates, but any unsecured loan, they will definitely tweak the interest rates on a higher side. Though the RBI has reduced both the reverse repo rate and the repo rate, so it should ideally bring down the interest rates. But only after evaluating the risk factors, people will have to decide on the final interest rates. As far as education loan is concerned, the collateral is the asset which is building in terms of foreign education. So that's why it would have a favorable outlook. It's not like a business loan per se. So I don't think there might be a marginal increase of 1.5%, but not beyond that. And I would not be surprised if there is no change also. So I don't think there will be too much of impact on education loans because we have been talking to most of the banks. So the issue is only with unsecured loans which are given in the market, both in terms of personal loan and a business loan. But in education loan, there is a collateral of asset being developed in terms of education. Thank you for that. Thank you, Ganesh garu, for asking good questions, and also Srinivas garu. So Srinivas garu, that what are the specific steps in general any company or any individual has to take to keep that cash flow for the next few months or next 1 year? See, most of the people might not like the suggestion, but మనం ఒకరికి డబ్బు ఇవ్వాలంటే వాళ్ళని టైం అడగండి. Tell them that I'll pay you later. మనకి డబ్బు రావాలంటే ఇవాళ తీసుకోండి. That is the best. So even if at a discounted rate, if you get the money, it is the best. So cash flow is the king and cash is the queen. మన చేతిలో రాని ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాము. At least we'll have peace of mind. And safeguard, see, because it is not possible for the entire industry or all industries to only run business on cash. So therefore, credit ఇచ్చినప్పుడు దాన్ని సేఫ్గార్డ్ ఎలా చేసుకోవాలన్నది మనం చూడాలి. సో దానికి చెప్పినట్టు మన బిజినెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ లేకపోతే సమ్ సర్వీసెస్
where no your operational credit is converted into financial credit చేసుకుంటే then we'll have peace of mind. Yes, sir. So, Indu garu, you have a questions. Can you please go ahead and? Yes. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మా రామరెడ్డి అన్న గారు అడిగినట్టు అంటే ఆయన చెప్పారు కదా, మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే క్యాష్ ఫ్లో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. మీరు అన్నట్టు 6 months కాంటింజెన్సీ కానీ పెట్టుకోవడం అనేది మేబీ మరీ పెద్ద బిల్డర్స్ తప్పించి ప్రొఫెషనల్ వీళ్ళు తప్పించి మిగతా 98% అలా పెట్టుకొని ఉండరు. కానీ మాకు ఒక ఛాన్స్ ఉంటుందండి. ఏంటంటే ఓపీఎం అంటే మీరు అన్నట్టు మాకు వచ్చే క్యాష్ ఫ్లోను కొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ 6 months కో 5 months కో ఇప్పుడు కాపాడుకుంటూ మాకు అదర్ పీపుల్ మనీ అంటే జనరలీ నెంబర్ ఆఫ్ సప్లయర్ చాలా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సప్లైస్ గురించి బార్టర్ సిస్టమ్ అంటే నాకు ఒక 2-3 crores టైల్స్ కావాలనుకోండి, అతనికి ఒక కొంచెం ఏరియా ఇస్తాను నేను, మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో అమ్మిస్తానని చెప్పి అలాంటి సిస్టమ్ ని యూజ్ చేసుకుంటూ ఒక 6 months కు క్యాష్ ఫ్లోను అంటే మనకు వచ్చే క్యాష్ అట్లే రిజర్వ్ పెట్టుకుంటూ వెళ్ళడం బెటర్ అంటారు కదండి ఇప్పుడున్న దీంట్లో హెల్దియెస్ట్. మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? ఎస్ సింధు గారు, కాకపోతే ఇప్పుడు ఇదే మన సెమినార్ లో సప్లయర్. ఓకే, సో ఇప్పుడు నేను అతనికి ఏం చెప్తున్నానండి, అతను కూడా చెప్తున్నాను, మీ డబ్బు ముందు తీసేసుకోండి. ఓకే, సో మీరు అతని డబ్బును మీరు వాడలేరు. So if you have 10 different suppliers, so they will also want to get their money. They will also want to maintain their cash flows. Kabatti koncham ibandi avutundi ipudu. So that might not be favorable at this point of time. But now I'll also raise one more point, because government is clear about this topic. So వాళ్ళు అందుకే ఏం చేస్తున్నారంటే, ఒకటి లేబర్ లాస్ ని రిలాక్స్ చేస్తున్నారు. ఓకే, సెకండ్ ఏంటంటే, సో దేర్ వాజ్ ఫెసిలిటీ ఆఫ్ టేకింగ్ అ డిఫాల్ట్ ఇన్ టు ది ఎన్సిఎల్టీ. ఇప్పుడు ఆ యాక్ట్ ని వాళ్ళు 6 months సస్పెండ్ చేశారు. సో నోబడీ క్యాన్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ ఫర్ ద నెక్స్ట్ 6 months. రెండోది, ముందు డిఫాల్ట్ గానే డిలేడ్ పేమెంట్ కానీ ఒకవేళ 1 lakh కన్నా ఎక్కువ ఉంటే యూ కుడ్ హావ్ టేకెన్ ఎనీ కంపెనీ టు ఎన్సిఎల్టీ. బట్ నౌ దే సెడ్ ఇఫ్ ద డిఫాల్ట్ ఇస్ బియాండ్ 1 crore ఓన్లీ, దెన్ యూ క్యాన్ టేక్ దెమ్ టు ఎన్సిఎల్టీ. సో అందుకనే ఎవ్రీబడి విల్ బి ఫియర్ఫుల్ అబౌట్ దేర్ అవుట్ స్టాండింగ్స్ ఆఫ్ ద క్రెడిట్ విచ్ దే గివ్. సో ఆ ట్రస్ట్ డెఫిసిట్ ఉందని చెప్పాం కదండి. సో అందుకనే so not enough courage they will have to give, and you will not be able to maybe use other people's money is what I think at this point of time. But మన skill తో అది యూజ్ చేసుకుంటే it is good. ఓకే, ఈ టైంలో రేషియోస్ ఎట్లా ఉండాలండి? అంటే డెట్ ఈక్విటీ రేషియో కానీ హెల్దీ రేషియోస్ కానీ చూసుకుంటే ఓపీఎం కూడా ఏదైనా రేషియో ఉందంటే హెల్దీ రేషియో అట్లా అంటే see at this point of time, if you have to look at your individual business, so I'm saying whatever money you have to get, that should come into your pocket first. Okay, at whatever cost. Okay, if you are getting credit, take it at whatever cost, but let the money be with you. Okay, if you have unsold inventory, sell it, not at a loss, but then you get a lower margin, but get the money in your hands. Okay, if somebody owes you money, then put pressure on him and get the money to you, but don't let it be outside your hands. Mana chesilo enta dabbu untado the safe. అండ్ వన్ మోర్ అండి, ఇది పర్సనల్. ఇది మీరు ముఖేష్ అంబానీ గారితో అంటే మీరు రెగ్యులర్ గా ఇండియాలోనే రిపోర్ట్ చేసే కొంతమందిలో మీరు దగ్గరగా కలిసి పనిచేసిన మనుషులు మీరు ఒకరండి. ఇప్పుడు ఈ మధ్యలో లాక్డౌన్ లో అందరూ ఇంట్లో ఉండి టీవీలు చూస్తుంటే అతనేమో 45,000 crores జియోలో స్టేక్ ఫేస్బుక్ అమ్మాడు. ఎట్లా ఆలోచన చేశారండి? అంటే వే ఆఫ్ థింకింగ్ అంటే ఒక కామన్ ఎంటర్ప్రినర్ కి అండ్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ అంటే థింకింగ్ లో ఎట్లా డిఫరెన్స్ ఏం ఉంటదండి? మీరు అంటే ఆయన దగ్గరలో పనిచేశారు కాబట్టి మీరు రైట్ పర్సన్ అని అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఈ వాల్యుయేషన్ అన్నది ఆయన ఈ రోజు ఆలోచన కాదండి, అది 5 years నుంచి ఉంది. సో యాక్చువల్లీ హీ చేంజ్ ది పారాడైమ్ ఆఫ్ టెలికామ్ కంప్లీట్లీ. సో అది ఆయన లాంచ్ చేసినప్పుడే హీ వాంటెడ్ టు ప్లే ఆన్ డేటా వెల్ ది ఎంటైర్ ఇండస్ట్రీ వాజ్ ఆన్ వాయిస్. సో ఆ రోజు విన్న వాళ్ళందరూ ఈయన పిచ్చోడా అనుకునే వాళ్ళేమో కానీ, బట్ ఆయనకి ఆలోచన అప్పుడు ఉండింది. కాకపోతే ఈ ఫేస్బుక్ డీల్ అన్నది ఈ మధ్యన అయింది. సో ఈ మధ్యన వచ్చిన థాట్ కాబట్టి, సో లీడర్ ఇస్ సంబడి హూస్ విజన్ ఇస్ ఫార్ బియాండ్ ఆర్స్. సో దట్ ఈస్ వై ఈజ్ అ లీడర్. సో మనకన్నా ముందుగా ఆయన చూడగలుగుతున్నాడు కాబట్టి ఆయన లీడర్ సార్. Thank you, Srinivas garu. So there are a few more questions. I'm very happy that so interactive today. But one thing I wanted to ask you, sir, is the business going to be the same before and after the COVID? అంటే చాలా మంది ఇది ఈ పాజ్ బటన్ మళ్ళీ అయిపోతుంది, ఇది లాక్డౌన్ 3 months 4 months, మళ్ళీ ఎవ్రీథింగ్ విల్ బి యాజ్ నార్మల్,
మనుషులు నార్మల్ గానే ఉంటారు, బిజినెస్ లో నార్మల్ గానే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈ పీరియడ్ లేదు అనగనగా ఒక రోజులాగా ఈ 3 నెలలు 4 నెలలు ఉండదు అని అనుకుంటున్నారు. అలా ఉంటదా? లేదా బిజినెస్ చేసే పద్ధతులు కానీ, మనుషుల సైకాలజీ కానీ, ఈ పర్టికులర్లీ ఇంత బిజినెసెస్ ఆధారపడి ఉన్నాయి కనుక, ఈజ్ దర్ ఎనీ ఇంపార్టెంట్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా? సార్ ఇది మన బోల్డ్ టాక్ కాబట్టి, సో I don't want to sound very negative, but then there are certain facts which I want to put on the table. Before the lockdown, we had around 150 cases. Okay, so the estimated number of carriers were around 600 to 700. After the lockdown, almost 90% of the country is in lockdown. They are in a controlled environment. ఇప్పుడు మనకి 65,000 cases అయినాయి సార్, మనము లాక్డౌన్ ఉన్నాక. సో ఇంకొక 10 days లో లాక్డౌన్ ఎత్తేసారనుకోండి, అప్పటికి 1,00,000 కేసులు అవుతాయి. There will be 5 lakh carriers. So 5 lakh carriers ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో వెళ్ళిన తర్వాత ఇంకెంతమంది కంటామినేట్ చేయొచ్చు, అది ఊహించుకోండి. రెండోది, టుడే వి బోస్ట్ ఆఫ్ ఆర్ మోర్టాలిటీ రేట్ బీయింగ్ వెరీ లో. వరల్డ్ లో ఎక్కువ ఉంది మోర్టాలిటీ రేట్, మనకు 2-3% ఉందంటాం. కాకపోతే ఇవాళ కంపేర్ టు యువర్ కేసెస్, యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ క్వైట్ గుడ్. You have 10 lakh beds, you have 5 lakh doctors attending to them, and you have only 60,000 cases కాబట్టి adequate care is given to them. So that's why the mortality rate is low. In some countries like Italy, Spain and all, what is happening, అక్కడ హెల్త్ కేర్ ఫెసిలిటీ సరిపోనప్పుడు వాళ్ళు దే ఆర్ డిస్కార్డింగ్ పేషెంట్స్ who are old, they are not even taking, they are allowing them to die. సో అలాగే ఒకవేళ మన కేసెస్ 25 lakh అయినాయి అనుకోండి, ది mortality rate will be 10%. ఓకే, దయ్యము ఎవరు బిలీవ్ చేయరు, బట్ ఇఫ్ యూ సీ ఇన్ మూవీస్, దయ్యం గురించి మాట్లాడితే మనందరం స్ట్రాంగ్గా ఉంటాం, బట్ ఏదైనా కనబడి షాడో కనబడి భయపడిపోతారు మంచి. నాకు పిల్లి అంటే పిల్లం అంటే భయం లేదంటారు, కానీ ఎదురు రాగానే భయపడవచ్చు కొంతమంది. సో ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మారుతుంది. కానీ ఈ రోజు ఎవ్రీబడి మైట్ పోజ్ యాజ్ ఇఫ్ నథింగ్ విల్ చేంజ్, బట్ వీ హ్యావ్ టు బి పాజిటివ్. అందుకనే మనము ఆ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్ళాలి. కానీ బట్ ఐ థింక్ దెర్ ఆర్ హార్డ్ టైమ్స్ ఇన్ ఫ్రంట్. Yes, sir. Nagaraj Garu has a question for you. So, sir, Nagaraj Garu, can you go ahead and ask that question? Nagaraj Garu. Yes, sir. Thank you. Yes. Yes, sir. Yes, sir. Srinivas Garu. Sir. My question is pointedly, specifically on this negotiation part. So, up to COVID, the negotiation part is going on as a normal phase between management, employee, and even the downline, like workmen, contract workmen, whatever it may be. But now the scenario has been changed, that we are all know. Some people has what you call, their jobs already gone, and some people are looking for even lower salaries. Whenever if they got the lower salary jobs also, they want to move. So in this scenario, whether the strength is go to management, or the strength is go to employee, or even the strength will go to this downline workmen, like contract workmen and outsourcing workmen, whatever it was. So what exactly the view is going to happen? So the biggest impact, Venugar also asked me to be, what is the impact on different industries? Ante the biggest impact is going to be on job market. Okay. Sorry, sir? The biggest impact is going to be on job market. Okay. Okay. So if the organization survives, only then at least few of the employees might survive. So andikane there will be impact on the job market for sure. Rundodi, you have to take some hints from what is happening across. The moment the government, a few governments are saying that no, we are relaxing the labor norms, so which means that it is evident that there would be job cuts. Okay. So the impact is going to be more on the employees, is what I am thinking. So in the future, definitely it is going to be a gig economy. Nobody wants a full contract. Everybody wants to lend their service for a certain amount of time and then make some money and then leave. So that is maybe some new normal which is going to emerge. Okay. In other way, what you want to say is, actually, there's some disturbance. Maybe can you come closer to the mic? You're not audible properly. Yeah, maybe some network issue. Hello, now I am audible? Yeah, certainly. So what you want to say is, the negotiation part of that strength will be with management only. Exactly.
Exactly. Okay. Thank you, sir. Thank you. Yes, sir. So definitely, already that obviously it's no more employees market. It's all employers market because no doubt into that. Thank you అండి. ఆయన అడిగింది ఏంటంటే ఎవరి మీద ఉంటుందండి, ఇప్పుడు చాయిసెస్ ఎవరికి ఉంటుంది అది ఆల్రెడీ తెలిసిందే. అది కాకపోతే క్రిటికల్ రీసోర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ఆల్వేస్ ఇన్ డిమాండ్. సో థ్యాంక్ యూ అండి. సుఖేన్ జైన్ గారు హ్యావ్ ఎ క్వశ్చన్. సార్ కెన్ యూ గో హెడ్ సుఖేన్ జైన్ గారు? Good evening, Srinivas sir. Good evening, Sukhji. Good evening, Venu sir, for organizing this webinar. Thank you. So, I want to know your overall point of view about the gold and jewelry industry and how is the market going to affect and what are the drawbacks or advantages coming post-COVID, sir, both in the manufacturing sector as well as in the retail sector, sir. So yesterday I was watching a movie, usme somebody called Dawood the Goldman, but then you are our Goldman, Sukhen. So that's why you're asking the gold question. See, there are few issues which are happening. One is the trade war between India and China. Okay. So out of that issue, there is a threat to the dollar value. So I think dollar will get undervalued very soon. And if that happens, then gold will actually cost more. There will be heavy demand for gold. I think like whatever discussion we had so far, so as an asset class, gold and land becomes very, will come into the top priority of people's minds. So I think there's an upside to gold, maybe not jewelry per se, maybe not diamonds per se, but metal ke hisab se, gold will see upside. So adding to that one more, sir, what is your point of view on, like, I feel like, so post-COVID, the way the businesses are going to run for a retail end is going to be completely different. Can you throw some light on it, sir, for us to understand in a better manner if there is any change in the process of doing the business? Offline retail will get impacted is what the feeling is as of now, because people, because again the trust deficit, but online will pick up drastically. So if you shift your business towards online and incorporate some technology, then I don't think there will be any issue in terms of your business. But if you still want to run it in a showroom, then it might definitely get impacted. Thank you. So thank you, Sukhen Jain garu, for asking a wonderful question, and also Srinivas garu for clarifying. So we have Sanjeev Reddy garu to ask a question. So welcome, Sanjeev. Thank you, sir. Good evening, Srinivas garu. Good evening, sir. Sir, my question is, ఇప్పుడు migrant laborers are going back. Yeah. So, I mean, you just were saying that the market might, face issues with the employment, basically. So, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, I'm sure they're not going to come back immediately, at least for 6 months, whatever timeline. సో ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే వీళ్ళ శాలరీస్ తగ్గించే అవకాశం ఎంతవరకు ఉంది సార్, ఆర్ ది లోకల్ పీపుల్ శాలరీస్ పెంచు అని అడిగే అవకాశం ఎంత ఉంది? So basically this is the question of economics and statistics. Okay, so it all runs beyond demand and supply. Right. You have if supply lo korutunda ante, then he has the right to demand more salary, and more than him asking, you might want to get him at a higher package because the supply will be low. So in that manner it's correct. But people who have gone back, when they will come back, there is no clarity as of now, because I said we are yet to see the second spike. As మనం ఇంకా నార్మల్ లోకి వెళ్ళలేదు, మనం నార్మల్ లోకి వెళ్ళాలి. how things will unfold at that point of time, then how much time it will take for them to come back అన్నది కష్టమే. కాబట్టి ఇప్పుడు ఉన్న మన మ్యాన్ పవర్ ని మనం ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకుంటామో అది కూడా ఉంది. అండ్ సి అగైన్ the questions would differ from industry to industry, from company to company. Okay, so if an organization has maybe 10 people and if it is sufficient to work with this 10 people, it's okay. But if you are running a construction site, okay, and a 4 months project you want to complete in 2 months, you might need more labor. At that point of time, you may not have the labor in place. Okay, if you delay the project, then there are other costs which get accumulated. So ఆ టైంలో మనకి ఏంటంటే ఎంత కాస్ట్ ఉన్నా పర్వాలేదు, లేబర్ కావాలని అనుకుంటాం. సో సంజీవ్ గారు, దట్ ఈజ్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. సో గణేష్ వాల్మీకి గారు, ప్లీజ్ గో అహెడ్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. Srinivas garu, as you know, in real estate, you already thrown a light.
sharing all your inputs. A wide variety of segments in real estate. So I have a query in terms of outskirts of the city, in terms of buying lands. So how many months do we need to wait for further investments in land? So purchase of agricultural lands, or it can be, purchase of lands nearby Hyderabad actually. So yes, as you said, cash is king and liquid. So how long do we need to hold on our liquids? And so how many months time do we need to wait for further investments in real estate? Sir, holding on liquidity is forever. Now one has to understand that such situations might come. So maybe this is the first pandemic of a lifetime, but this is not the last for sure. So they might keep coming. So the biggest lesson which we have to take is that we should have the contingency fund, and we should be more wary of having liquidity in our hands. So Adi Madram, that's forever now. Secondly, when it comes to buying land, real estate land, I think that would be far down in the priority of people now. If it is a home or maybe whatever essential is for them, that people might invest initially. But when it comes to land, I think it will take a lot of time. And what's your opinion towards organic agricultural industry? How is it going to be the future? That's going to be one of the booming industry now, because people's focus is shifting towards health and wellness. So I think there will be a very big upside towards this industry. Got it. And as you know, there are so many, people are predicting in terms of that, it's going to be new normal, is going to be the positive side from Indian economy perspective actually, and even whether it's a KPMG reports or even various other economists predicting actually. But what's your gut feeling actually? Sorry, I'm going to repeat that. Even though there are so many reports or economists are predicting actually, it's both ways of positive and from the negative side also. So what is your gut feeling in terms of, improving Indian economy perspective actually? So, I mean, what's your gut feeling actually? And how many months your prediction, or how many years do we need to wait actually? And what is your predicted GDP growth for India down the line of 6 months and down the line for 1 year? Ganesh Garu, so like we all use this term called as unprecedented. Okay, so this is an unprecedented situation, which means that we do not have any past experience, or we have not seen anything happening like this in the past. So that's why we don't have empirical data. Last time when the pandemic had come, so this is how it behaved under Mangalar Levy. But basis few other instances like the global recession, people have given some projections. So as per those projections, what we see is that the economy will not degrow, but the growth rate will come down. So for India, they estimate against a 7% aspirational growth, they're saying from 3.5% to 2% will anyhow grow. Whereas the world economy will degrow by 1%, is what their idea is. So since this is a bold talk, I'm saying I don't want to go on to any forecasting or predictions as of now. Okay. I'm saying let us keep our fingers crossed, because we have not seen the normal as of now. We are all in a controlled environment. We will be able to only predict or forecast after 6 months of opening up. And in the 6 months of opening up, I think there will be 1-2 instances of again lockdown. So the situation is quite fluid now. So that's why we can't derive any particular answer. But then if you want to have a very optimistic answer, it's going to be good. Don't worry. Oh, thank you. Thank you so much. Thank you. I got the answer. Thank you. Thank you, Srinivas Garu, for being really bold, straight answers for each questions. And how do the entrepreneurs and individuals prepare themselves? And ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు లిక్విడేట్ చేసుకోవాలనుకుంటే అది ఈజీ కాదు. సో ఉన్నటువంటి అమౌంట్ తోటి ఏదన్నా ఎక్స్పెండిచర్స్కి వెళ్తారా, లేదా బెటర్ వెయిట్ అండ్ వాచ్ లో ఉంటారా, ఆర్ ఇది మంచి టైం కదా ఇన్వెస్ట్ చేయడానికి, కొంచెం మనకి కొంత నెగోషియేషన్ పాసిబిలిటీ కూడా ఉంటుంది కదా అని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారా? సో
how do people, entrepreneurs and individuals, prepare for unpredicted moments for next 6 months? And that is one thing. Adi, I think we will end up with that summary. And meanwhile, we have a question from Sri Indar Sena Reddy garu. I think entrepreneurs are so keen and curious to ask you questions, and your answers, not only for them, it is helpful to many people. Sir Indar Sena Reddy garu, please go ahead, sir. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు గణేష్ గారు మాట్లాడుతూ ఆర్గానిక్ అదొకటి ఎమర్జింగ్ ఇండస్ట్రీ అంటే ఆఫ్టర్ కోవిడ్ బాగుంటుందని అన్నారు. అట్లాగే ఇంకొన్ని ఇండస్ట్రీస్ అంటే మీ దృష్టిలో ఉండే బాగుంటాయనే ఇండస్ట్రీస్ ఏంటి? Please allow me to share one slide. So where we have captured most of the industries they're going to grow. Are you able to see the screen? Yes. These are the change in behaviors which we anticipate. Okay, we're not very sure, but one is the social interaction. Like I said, no, people will not be very forthcoming in shaking hands or no hugging and all those sort of things. We would resort to the namaste only. The work style. So now with this lockdown, most of the people who are working from home, they have seen that it could be productive. So maybe it might continue for some more time. The usage and dependence of data, internet usage will go very high. And the health consciousness also will increase in Dubai. So that's where I said, maybe the organic industry will flourish in the future. People's priorities will definitely change. Okay. So, నాకు ఒక లగ్జరీ కార్ కావాలా, లేకపోతే ఒక సిరీన్ ఎన్వైరన్మెంట్ ఇల్లు కావాలా, లేకపోతే నా ఓన్ కిచెన్ గార్డెన్ కావాలా అంటే దే మైట్ ప్రిఫర్ కిచెన్ గార్డెన్ rather than a luxury car going forward. And the business models will definitely have to change as per the changing behaviors of the people. So first, let us come to the industries which might get into negative. Okay. So like I said, job market will be the most and worst affected industry, following by retail. So that's what I was trying to answer to Suken also, that people might no more want to go to a shop and then buy. So they would prefer to buy it online. Travel and tourism, including hospitality, we are all aware that that will get impacted for at least next 2 years. Automobile again becomes a luxury. Cinema and wherever congregation of people will happen, those will not happen. Okay. So I've also put real estate and construction because there will be a downside, but market to market it might differ. But in generally, if you talk about the industry where the demand, where the supply is more than the demand, then definitely the downside will continue. The positives are like the digital companies, whichever come in the digital platforms, they will anyhow flourish. Investments, be it in stock market or your real estate, they might increase. So mental health, affiliate marketing, and the what do you say, M2M. We had this segment, if suppose I am into consulting and then if I can also do funding, I can add funding to it. So those sort of things will emerge because the people will not depend only on one income. So they will try to see if they can incorporate few other things. Like Ganesh Bhai was talking about foreign education. So he can also think of extending an education loan. He can also think of processing the visa. So those affiliate businesses people will start incorporating. Network marketing, because now a lot of people might lose the jobs, but they will have some time to spend in different industries. So network marketing is also something which might improve. Anything which deals with data science. Okay, so data mining, data analysis, artificial intelligence, machine learning, all those businesses will increase. And spiritual science, I think your favorite subject, this also will increase. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇంకోటండి, మీరు ఒక గిగ్ ఎకానమీ అన్నారు, అది ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టు దట్ అండి, మన మోడీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కదండి 5 trillion ఎకానమీ అని. అది మేబీ రాబోయే 3-4 years 2025 వరకు కన్నా సాధ్యం అవుద్దా లేదా? Gig economy is nothing but a freelancer economy, Andy. So people do an activity. So it's not a full-time contracting, but then people do an activity and they get paid for that. So if you are, it's also called forced entrepreneurship. Ante manaki job లేదు కాబట్టి we have to
ఆక్యుపై ఇన్ సర్టన్ అదర్ యాక్టివిటీస్. దాంట్లో నేను ఫుల్ టైంలో ఉండే కన్నా నేను కొంచెంసేపు పనిచేసి వెళ్ళిపోతాను అనేసి. ఇఫ్ యూ సీ ది వెస్టర్న్ కంట్రీస్ ఆల్సో, మన ప్లంబర్ వస్తాడు, ఒక పని చేసి వెళ్ళిపోతాడు. సో హీ డజంట్ గెట్ ఎంప్లాయిడ్ as a plumber in some company. So if you have to take more polished examples of gig economy, see even your Uber drivers. So we don't, it's a shared economy. So manamu, we are not committing to our own vehicle, but then we want to share that ride and then pay money for that only. So that's called a gig economy, which is mostly on freelancing. Okay, without salary. Ante kada. No, with salary. And not full-time salary, but then you get paid for that time, for the particular service and for the particular time. Okay. So అది బాగా ఎమర్జ్ అవుతుంది, బికాస్ ఇప్పుడు మనకి పీపుల్ వుడ్ వాంట్ మోర్ ఫ్రీడమ్. సో ఇప్పుడు కొంచెం కాన్షియస్నెస్ కూడా బిల్డ్ అయింది కదా. సో పీపుల్ నో మోర్ వుడ్ వాంట్ టు మేబీ ఫాలో ఇన్ ద ర్యాట్ రేస్ ఇస్ వాట్ వీఆర్ థింకింగ్ యాజ్ ఆఫ్ నౌ. వీ డోంట్ నో వెన్ ది లాక్డౌన్ ఇస్ ఓవర్ హౌ పీపుల్ విల్ రన్, బట్ దేర్ మైట్ బి ఎ సర్టన్ షిఫ్ట్ టువర్డ్స్ గిగ్ ఎకనామీ ఇస్ వాట్ వీఆర్ థింకింగ్. ఇంకోటి మన వేణు గారు మీరు అది అడిగారు కదా, చేంజ్, హౌ డూ పీపుల్ హ్యావ్ టు చేంజ్ అన్నది. ఫస్ట్ అండి, this ADKAR model is a very good model for change management. Okay. First, we have to have an acceptance that there is a need to change. So it can't run the way it was running till now. Then, okay, if it is going to change, then I should also have the desire to change. Toxic optimism. So during the lockdown period, these three things is what one has to do. Okay, one, actually get an awareness of what is going to change in your particular business and in your industry, and get that motivation to accept the change, that no, we need to change something. And how do I change? Get that knowledge. Don't waste this time. Get that knowledge on how do I make that change in my industry or my business. And then later on, when the market opens, when the lockdown is over, that time you will have to prepare yourself for you should have the ability to implement the change. ఇప్పుడు దాకా నేను ఏదైతే అనుకున్నానో, so whatever knowledge I have gained, whatever I have to implement, that is the time of implementation. And post implementation, you will have to sustain the change. అరే ఇన్నాళ్ళు లాక్డౌన్ ఉండింది, లేకపోతే కోవిడ్ ఉండింది కాబట్టి ఆ బిజినెస్ లో మనం ఆ చేంజ్ తెచ్చాము, ఇప్పుడు వదులుకుందామంటే కాదు. సో వాట్ ఎవర్ పాజిటివ్ చేంజెస్ కమ్, దట్ హ్యాస్ టు బి reinforced and it has to be sustained. So if you could follow this ADKAR model, then I think you'll be very successful in incorporating change management in your business. Wonderful, Srinivas garu. Especially this ADKAR is awareness, desire, knowledge, ability, and reinforcement. Thank you, Srinivas garu. So it's been a great evening for all of us. I think all the questions been answered by you, and most importantly, మీరు చెప్పిన దాంట్లో I'm a debt free Appalachian Wadi. Sir, can you come screen ఆపేస్తారా? So Srinivas garu, we can see you full. Yes, sir. So okay. How can I see this? Yes, sir. So thank you so much, sir. అన్నిటికంటే మీరు చెప్పిన పాయింట్, అప్పు లేని వాడే అందరికంటే ధనవంతుడు అని కొంతమంది అనుకుంటారు, కానీ పర్టికులర్గా బిజినెస్లో మనీ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్. అంటే ఇది చాలా విలువైన మాట అండి. ఎందుకంటే రా మెటీరియల్ అంటే రా మెటీరియల్ తోనే అంత అయిపోదు. రా మెటీరియల్ ఎప్పుడైతే మన చేతిలో ఉందో మనకి దానికి కావాల్సిన స్కిల్స్, దానికి కావాల్సిన నాలెడ్జ్, ఆ లీడర్షిప్, ఇవన్నీ మన ఉంటే ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్ అండ్ అదర్ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు మనీ ఈజ్ యూస్ఫుల్. అండ్ మనీ అలోన్ కెనాట్ ఈజ్ యూజ్డ్. అందుకని మనం అప్పు జల్సా చేయడానికి, దేం చేయడానికి అప్పులు వద్దన్నారు, కానీ మీరు స్కేల్ అప్ చేయడానికి మీరు మనీని తప్పకుండా ఉపయోగించుకోండి అని ఆయన చాలా చాలా విలువైన మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ కమింగ్ టు దిస్ బోల్డ్ టాక్స్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు ఫ్యూచర్ని మీరేం జ్యోతిష్యుడు కాదు ప్రిడిక్ట్ చేయడానికని, మీకు తెలిసిన విషయాలు చెప్పారు తప్ప ఇలా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ఒక రకంగా కీడించి మేళించమని మనం ఒకవేళ కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే, చాలా దేశాల్లో లాక్డౌన్ తగ్గించినప్పుడు ఎలా జరిగిందో చూసారు కనుక, ఆ సిచ్యువేషన్ ఉంటే వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్ అండ్ మనం దానికి ప్రిపేర్ అయ్యి తిరిగి క్యాష్ ఫ్లోని పెట్టుకుని, అలాగే ఆన్లైన్ బిజినెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలా ఏది నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, దాని నుంచి పాజిటివ్గా అవ్వడానికి ఎలాంటి ప్రిపరేషన్ అవ్వాలి, పాజిటివ్గా ఏం ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎలా డైవర్సిఫై అవ్వాలి. సో ఎలా షోరూమ్స్ ఏంటంటే ఇంతకుముందు అంత ఎక్కువ మంది రాకపోవచ్చు, సో దానికి డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ కావాలని. సో యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ హింట్స్ అండి. సో ఐ థింక్ ఆల్ ద పార్టిసిపెంట్స్ డూ అగ్రీ విత్ మీ దట్ దిస్ session is highly valuable. Also, it is being directly
స్ట్రీమ్ టు ద ఫేస్బుక్ లైవ్ ఇవ్వడం జరిగింది. సో దే అబౌట్ 12,000 కమ్యూనిటీ, అండ్ అది కూడా మళ్ళీ ఇది యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాం. సో ఐఎమ్ షూర్ సార్ విత్ యువర్ సర్వీసెస్ మెనీ పీపుల్ గెట్ క్లూ అండ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లాస్ట్లో ఒక పాయింట్ అడగాలి మిమ్మల్ని, మీరు ఎవరికైనా ఫండ్ కావాలంటే ఇప్పిస్తారా, లేదా మీరు ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్, లేదా మీరు ఫండింగ్ డాక్టర్ అన్నారు కదా, ఎక్కడ ఫండింగ్ కావాల్సింటే ఆ హెల్ప్ కూడా చేస్తారు? Yeah, so we are a fundraising organization. So basically, we prepare the company to get ready to get funded, because చాలా మంది రెడీ ఉండరు. సో the documentation or the fundamentals of the company first అవి బాగు చేస్తూ, then we'll estimate the fund gap. యాక్చువల్లీ ఫండ్ గ్యాప్ ఉందా, లేకపోతే ఏమైనా ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ చేస్తే దాన్ని సరిపోతుందా, అది evaluate చేసిన తర్వాత what sort of fund has to be raised. Is it debt, equity, long term, short term? ఆ evaluation చేసిన తర్వాత we'll put the companies to the right institution in a debt or debt, equity or IPO. We also take companies to SME IPO. So ala chesi we assess them to raise the funds also. So it's 360 degrees from assessing the fund requirement till getting them the funds is what we do in our companies. వండర్ఫుల్ అండి. సో వైల్ క్లోజింగ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు మీకు మారిటోరియం విధించారు ఇప్పుడు అందరికీ కూడా. అది అంటే మారిటోరియం అంటే 3 months 2 months అది గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ ఇచ్చింది, కానీ చాలా తక్కువ మంది వాడుకున్నారు దాన్ని. సో అది నిజంగా అడ్వాంటేజా, లేదా ఇది ఇంకా పెంచుతారా? దీనివల్ల నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సేల్స్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కానీ ఎనీ అదర్ ఫీల్డ్స్ కానీ ఈ క్యాష్ చేతిలో ఉండడం వల్ల నెక్స్ట్ ఇంకా ఏదన్నా ఫ్యూచర్లో ఇప్పుడు పర్చేసెస్కి వెళ్ళే అవకాశం ఉందా? ఈ మానిటోరియం మీద ఇది ఉపయోగించుకోవడం మంచిదా, ఉపయోగించుకోవడం మంచిదా, ఎక్స్టెండ్ అవుతుందా? సో దాని గురించి ఒక As far as my understanding goes, my clients andarki what I suggested is that you use the moratorium, because cash in hand today is much more valuable than what you're going to spend after a long time, because adi manaki tenure end ayin tarvata adi podugistaru. So ఎవరైతే ఇవ్వద్దు అనుకుంటారో వాళ్ళు మనకి ఏదో వేరే లెక్క చూపించారు, కానీ as an individual, as a businessman, it is advisable to use the moratorium and keep the cash in hand. So whatever you can conserve today is more valuable than what you're going to spend at a later point of time. So my recommendation is that it has to be utilized, and I'm hopeful that during the second spike, we will again see some help coming in terms of moratorium from the government side also. Wonderful, sir. Thank you. Because there is enough number of people from construction industry, there are certain institutions even today who would take over their current debt and extend a moratorium also. So people can utilize those facilities as well. So great, valuable inputs, Srinivas garu. So thank you so much for your valuable financial advice. Ee samayamlo financial advice చాలా important. You are really a doctor. మీరు బిజినెస్ డాక్టర్ కానీ ఫైనాన్స్ డాక్టర్ అంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫర్ బిజినెస్ మెన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్సో యువర్ షేరింగ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ డే ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. And all the Facebook participants, thank you so much. Have a blissful day. Good night. Thanks for having me on the show, and thank you. Thanks a lot, Venu garu, and all the viewers.